హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంథింగ్ స్పెషల్. ఈ రైనీ సీజన్‌లో మార్నింగ్ టిఫిన్‌కైనా, ఈవినింగ్ స్నాక్స్‌కైనా ఈ పునుగులనైతే ట్రై చేసి చూడండి. పైకి క్రిస్పీగా, లోపల సాఫ్టీగా చాలా టేస్టీగా ఉంటాయండి. దీనికోసం నేను నైట్ అంతా నానబెట్టినటువంటి మినపప్పునైతే తీసుకున్నా. దీన్ని ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని, గారెల పప్పు కంటే ఇంకా మెత్తగా కొంచెం సాఫ్ట్‌గా అయితే ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. దీనికోసం నేను బాండీ పెట్టేసుకొని దాంట్లోనికి ఆయిల్ అయితే హీట్ చేసేసుకుంటున్నా. ఇక్కడ మంచి ఆయిల్‌తో కుక్ చేసుకున్నట్లయితే ఇంట్లో పిల్లలు తిన్నా కూడా మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే రాకుండా ఉంటాయండి. సో, దీనికి కూడా ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. సో, నేను కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా హీట్ చేసుకోవడానికి పెట్టుకున్నా. పక్కన పెట్టుకుని ఈ పిండిలోనికైతే నేను ఇలా జీలకర్ర అలాగే కొంచెం సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నా. ఉల్లి గడ్డ లేకపోతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇన్‌స్టంట్‌గా కాగిన నూనెలో అయితే మనం వేసుకొని చూసుకోవచ్చు. ఫస్ట్ వాయ అనేది కొంచెం స్లోగానే కుక్ అవుతుందండి. బట్ తర్వాత నుంచి అయితే చాలా ఫాస్ట్‌గా అయితే కుక్ అయిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. ఈ రైనీ సీజన్‌లో ఇన్‌స్టంట్‌గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా ఈ స్నాక్‌ని అయితే ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి. ఒకసారైతే చట్నీతో అయినా, వితౌట్ చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు గదా! ఏ విధంగా అయితే కుక్ అవుతున్నాయో. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని వెంటనే రొటేట్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా ఒక్కొక్క దాన్ని వెనక్కి తిప్పుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని అయితే కుక్ చేసుకున్నట్లయితే మనకి బాగా వేగుతాయండి. లోపల గూడా బాగా వేగుతాయి. ఈ విధంగా వేగిన తర్వాత వీటినైతే పక్కకు తీసేసుకోవడమే. నెక్స్ట్ అవి కూడా వేసేసుకోవాలి. కొంచెం పిండితోటే ఎక్కువ అయితే ఇవి తయారైపోతాయండి. మనం ఇక్కడ మైదా పిండి గానీ, ఎటువంటి పిండిలు యూజ్ చేయలేదు కాబట్టి చిన్న పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేసేయొచ్చు. ఇవి టేస్ట్ అంతే హెల్త్‌కి కూడా మంచిదండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా అండ్ ఎంత సాఫ్టీగా ఉన్నాయో. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చలేదండి. చూసారు కదా! చాలా బా అనిపించినియి. అలాగే మా ఇంట్లో అందరికి కూడా నచ్చేసినియి. మీకు కూడా ఒకసారి అయితే ట్రై చేసి మీకెలా వచ్చినాయి కామెంట్ చేసేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.